హ్మ్. పైగా అతను ఏంటి రెడ్ శాండిల్ స్మగ్లర్. హ్మ్. చూడండి, ఆ రెడ్ శాండిల్ స్మగ్లరు ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు? ఒక హైకోర్టు జడ్జి తమ్ముడు ఇంట్లో. పైగా ఆ తమ్ముడు ఎవరు? మామూలు వ్యవసాయం చేసుకునేవాడు కాదు. హ్మ్. అతను అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్, జిల్లా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఓకే. అంటే ఒక న్యాయపరమైనటువంటి న్యాయ సంబంధమైనటువంటి కుటుంబంలో ఒక రెడ్ శాండిల్ స్మగ్లర్ పనిచేయడం. హ్మ్. పైగా వాళ్ళ యొక్క మోడస్ ఆపరాండి ఏంటి? రెడ్ శాండిల్ అంతా హ్మ్. అడవి నుంచి పోర్ట్ వరకు తీసుకెళ్ళడానికి పైలట్ ఇతను. హ్మ్. అందులో భాగాలు రెవెన్యూ డిపార్ట్మెంట్కి భాగము, పోలీస్ డిపార్ట్మెంట్కి భాగము, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి భాగము. దరిద్రం ఏంటంటే జ్యుడిషియరీకి కూడా భాగం హ్మ్. అందులో. మరి అటువంటి చోట నాలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నవాడు ఎలా పనిచేయగలుగుతాడు? యుద్ధమే స్టార్ట్ అయ్యింది. హ్మ్. ఆయన పేరు మార్చమన్నాడు, నేను మార్చినన్నాను. తర్వాత ఆయన రాయచోటుకు వచ్చాడు, అదే పనిగా ఇంటికి పిలిపించాడు. హ్మ్. పిలిపించి అక్కడ బలవంతం చేశాడు. మీరు ఇంటికెళ్లారా? ఇంటికి వెళ్ళాను. అంటే ప్రోటోకాల్ కదండి. ఇప్పుడు ఆయన హైకోర్టు జడ్జి, అచ్చా! జడ్జి నేను గారు అక్కడ మెజిస్ట్రేట్ని. నేను డెఫినెట్గా ఆయన వచ్చినప్పుడు ప్రోటోకాల్కి వెళ్ళాల్సిందే. ఆయన నేను ఇంటికెళ్లారా? ప్రోటోకాల్కి వెళ్ళాల్సి వస్తుందని నేను ఆ రోజు సెలవు పెట్టాను. విచిత్రం చూడండి, నేను వెళ్ళకుండా. హ్మ్. అయినా కూడా జిల్లా జడ్జి ఫోన్ చేసి, నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి, ఆయన నీకోసమే వస్తున్నాడు, నేను మాట్లాడాలి, నువ్వు లీవ్ పెట్టేస్తే ఎట్లా? అక్కడ ఏదైనా జరిగితే నేను ఏదో జరుగుతుంది అని నేను అడిగితే, అక్కడ మీకు ఏడీజే ఉంటాడు, నీ పక్కనే ఆయన ఉంటాడు కదా, ఆయన అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఉంటాడు రాయచోట, మీరంతా జడ్జెస్ అందరూ ఉంటారు, హ్మ్. నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పి ఆ రోజు ఆయన నా పైన ప్రెజర్ పెట్టాడు. ఏమైంది వెళ్తే? వెళ్ళాను. వెళ్ళిన తర్వాత గొడవ స్టార్ట్ అయింది. ఆయన అడిగాడు, మర్యాదగా అడిగాడు, నేను మర్యాదగా తిరస్కరించాను, వీలు కాదన్నాను. హ్మ్. అంతలోనే వాళ్ళ తమ్ముడు వచ్చి నా కాలర్ పట్టుకున్నాడు, హ్మ్. నా పైన ఫిజికల్గా అటాక్ చేశాడు. హ్మ్. దెన్ ఈయన హైకోర్టు జడ్జిగా ఉంటూ ఒక సబార్డినేట్ జ్యుడిషియల్ ఆఫీసర్ అయినప్పటికి కూడా నేను నా మీద ఆయన చేయి చేసుకోవడం, వల్గర్గా క్యాస్ట్ పేరు పెట్టి తిట్టడం, నేను ఆయన పైన పడడం, హ్మ్. చాలా ఒక స్కఫుల్ లాగా జరిగింది. స్కపులు కాదు, మామూలుగా హ్మ్. బూట్కాలతో తండడమే. ఎంత మాట అంటే ఎంత మాట అనేసారండి. అంత పొగురుబట్టినటువంటి వర్గం అది.